ఇది వచ్చేసేసి మన వాటర్ రీఛార్జింగ్ పిట్ అనేది బోర్కి రీఛార్జింగ్ పిట్ చేయించాం మేము 10 ఫీట్ డెప్త్ 10 ఫీట్ విడ్త్ తోటి జేసీబీ తోటి కేసింగ్కి చుట్టూరుగా 10 ఫీట్ విడ్త్ 10 ఫీట్ డెప్త్ తీయించేసేసి కింద లోపల వచ్చేసి కింద బౌల్డర్స్ ఒక 50% బౌల్డర్స్ వేసినాము 50% వరకు. తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి 40 mm లేయర్ 40 mm కంకర వచ్చేసి ఒక 1 ఫీట్ వరకు అదొక లేయర్ వేసినాము. దాని తర్వాత కింద మెయిన్ బేసిక్గా ఏంటంటే ఇది వచ్చేసి ఇది ఈకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్ అండి. ఇది దీనివల్ల కింద కేసింగ్ కింద ఒక 120 హోల్స్ చేసాము. ఆ హోల్స్ చేసి దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 3 లేయర్స్ వచ్చేసి మెష్ ఒకటి ఇచ్చేసాము. దేవరాజ్ రెడ్డి అని చెప్పేసి మన బెంగళూరు నుంచి అతను వచ్చేసి సైంటిఫిక్గా అనే యొక్క స్ట్రక్చర్స్ అవన్నీ బెంగళూరు ఏరియాలో మొత్తం కూడా ప్రూవ్ అయినాయి. ఇది 100%. దీనివల్ల లాస్ట్ ఇయర్ మీకు ఈ బోర్ ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇది బోర్ డ్రై అయింది. దీన్ని బేసిక్గా వచ్చేసి దీనికి ఒక వాటర్ కనెక్టివిటీ ఈ పాలిహౌస్ నుంచి వచ్చిన వాటర్ని మేము ఈ స్ట్రక్చర్కి ఈ స్ట్రక్చర్లో ఉన్న పాలిహౌస్లో వాటర్ పడదు కాబట్టి పాలిహౌస్ గటర్స్ నుంచి వచ్చిన వాటర్ని దీన్ని కనెక్ట్ చేసాం మేము. దీనివల్ల ఒక్క పాలిహౌస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మెదక్ డిస్టిక్లో వచ్చేసి 600 mm వాటర్ది ఉంది ఎవ్రీ ఇయర్. 600 అంటే ఈచ్ ఎకర్ నుంచి వచ్చేసి 24 lakhs of లీటర్ వాటర్ని మనము బోర్లో స్టోర్ చేసుకోవచ్చు. మేము ఈ స్ట్రక్చర్కి వచ్చేసి ఒక 1.5 acre పాలిహౌస్ స్ట్రక్చర్ని దాంట్లో పడ్డ వాటర్ని దీన్ని కనెక్ట్ చేసాము. నియర్లీ అబౌట్ మాకు ఎంత లేదన్నా లాస్ట్ ఇయర్ డ్రై అయిన బోరు ఈ ఇయర్ పడ్డ వర్షాలకు లాస్ట్ 2 months నుంచి పడ్డ వర్షాలకి ఇప్పుడు ఈ బోర్ పోస్తున్నది. ఇప్పుడు మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇది బోర్ కూడా మెయిన్ బేసిక్గా దీనివల్ల మేము ఉపయోగపడ్డది మేము బెనిఫిట్ అయింది ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి పోయని బోరు కూడా ఈ రీఛార్జింగ్ ఫిట్స్ చేయించడం వల్ల ఈ రీఛార్జింగ్ ఫిట్స్కి మేము పాలిహౌస్ నుంచి వచ్చే వాటర్ని కనెక్ట్ చేయడం వల్ల అది రీఛార్జ్ చేసేసి ఈ ఇయర్ మాకు దాదాపు ఒక 1 inch 2 inch వరకు బోర్ వస్తుందండి. ఇప్పుడు ఈ స్టోరేజ్ వెల్ వచ్చేసి 50 feet లోతుంది. దాదాపు మా పొలంలో ఉన్న 5 బోర్లు వచ్చేసి 5 బోర్ల వాటర్ వచ్చేసి ఇందులో పడుతుంది. ఇందులో నుంచి మేము త్రూ ఆటోమేటెడ్ సిస్టమ్ తోటి మేము 40 ఎకరాలు మేము పారిస్తూ ఉంటాం.